మా మమ్మీ పెద్ద వండర్ వుమన్. ఎందుకంటే, అందరిలాగే శివరాత్రి అని చెప్పి నేను, మా మమ్మీ శివాలయంకి స్టార్ట్ అయిపోయినాం. అదొక మినీ జాతరలాగా జరుగుతూ ఉంటుంది. ధ్వంసలాపురం అని ఖమ్మంలో. లాస్ట్ ఇయర్ గూడా అక్కడికే వెళ్ళాం. సో, ఈ ఇయర్ గూడా అక్కడికే వెళ్దామని చెప్పేసి వెళ్ళాం. అలా లోపలికెళ్ళి చూస్తే పెద్ద లైనుంది. గుడెక్కడో ఉంటే లైన్ ఇంకెక్కడికో ఉంది. పైన చూస్తే ఎండ మండిపోతుంది. ఇదంతా మనకి మెంటల్‌గాను, ఫిజికల్‌గాను స్ట్రెస్ మన వల్ల కాదు అని చెప్పేసి లైనంతా చూసి షాకయ్యి లోపలికెళ్ళి చూస్తే రూ. 50 లైనుంది. ఇంతకు మించిన బంపర్ ఆఫర్ ఎక్కడ ఉండదని చెప్పేసి రూ. 50 2 టికెట్స్ తీసేసుకున్నా నేను, మా మమ్మీ కోసం. అక్కడ అసల రూ. 50 లైన్ ఎక్కడి నుంచి స్టార్టో కూడా తెలియట్లేదు. మేనేజ్‌మెంట్ అయితే అసలు సరిగా లేదు ఈసారి. అని చెప్పేసి లైన్‌లో నిల్చుంటే మా మమ్మీ నన్ను వదిలేసిపోయింది. ఎటు పోయిందిరా అని చూస్తే నాకంటే ముందు లైన్‌లో దూరిపోయింది. చూడండి ఎలా నవ్వుతుందో. ఇంకా అలా నేను నిజాయితీగా రూ. 50 లైన్‌లోనే అలా కొనసాగుతూ వెళ్ళిపోయినా. వన్ ఎటర్నిటీ లేటర్ ఫైనల్‌గా దగ్గరికి చేరుకున్నా. తీరా చూస్తే మా అమ్మ అక్కడ కూర్చుంది. నేనేమో దర్శనం అయిపోయి వెళ్ళిపోయి ఉంటది. స్టార్టింగ్‌లో వెయిట్ చేస్తూ ఉంటదేమో నా కోసం అనుకున్నా. అక్కడ కూర్చొని చూడండి ఎలా ముసి ముసి నవ్వులు నవ్వుతుందో. నన్ను వదిలేసిపోయి. చిన్న పిల్లని లేదు. ఇంక సర్లే అని చెప్పి ఇద్దరం కలిసి లోపలికెళ్ళిపోయి ఫైనల్‌గా శివయ్య దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్‌ఫుల్‌గా. అలా బయటకొచ్చి చూస్తే ఆదియోగిలాగా శివుడిని పెట్టారు. చాలా బావుంది. స్టార్టింగ్‌లో అసల పసుపు, కుంకుమ లేదు శివుడి మీద. కానీ మనోళ్ళకి భక్తి ఎక్కువ గదా! దర్శనం చాలా లేట్ అయిపోయింది. సో, బయటకొచ్చి చూస్తే కనీసం ప్రసాదం గూడా దక్కలేదు. ఇంకా రిటర్న్ అయిపోయినాం. మీ మమ్మీస్ గూడా ఇంతేనా? అండ్ బై ద వే మహాశివరాత్రి శుభాకాంక్షలు.